చెయ్యమ్మా. అక్కర్లే తాతగారు, మీరు పోనివ్వండి. అదే కొంచెం స్పీడ్ వెళ్ళగలరా? అమ్మా, ఆవిడేం చేసిందో తెలుసా? ఇంతకంటే స్పీడ్ వెళ్ళొద్దని లాక్ చేయించి పెట్టేసిందమ్మా. అస్సలు స్పీడ్ వెళ్ళొద్దంది. ఏమైంది అనుకున్నాను. 1/2 లీటర్ కొట్టించి 60 కిలోమీటర్లు రావాలని మా ఆవిడ. ఇది ఎక్కడో దుకాణం పెడుతుంది అనుకున్నాను, అలాగే పెట్టేసింది. ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా? అవదా మరి. మరి ఎలా? ఓ 100 రూపాయలు నువ్వే ఇచ్చి 100 మీటర్లు బండి నువ్వే తోస్తే పెట్రోల్ బంక్ వస్తుంది. అందులో పెట్రోల్ పోయించి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. 100 రూపాయలా? చేతిలో 1 రూపాయి కూడా పెట్టలేదా ఏజీ? ఆయనే ఉంటే అనే సామెత నేనంటే బాగోదులే గాని 100 రూపాయలే కాదు, నా దగ్గర నీ బండి తోసే ఓపిక కూడా లేదు. జయమ్మ, హిట్లర్ తో షాపింగ్ కెళ్లడం అంటే నరకానికి విజిటింగ్ కెళ్లడమేనని నీకెలా చెప్పాలి? ఇలా నడిస్తే ఇంటికెళ్లేసరికి నేను సీనియర్ సిటిజన్ అయి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి. జై పిటి ఉషా, అశ్విని నా చెప్ప. వచ్చినట్టున్నావు. బుద్ధి చెప్పి కాళ్ళకి బుద్ధి చెప్పమనుంటాడు ఏజే. లేకపోతే ఏజే ఇవిడిని భారీగా యాక్సెప్ట్ చేసి షాపింగ్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? ఏం జరిగింది? ఏం ఒరిగింది? కళ కరిగింది. అత్తగారిని చూసారా ఎలా నడమంత్రపు సిరి వెలగబెడుతున్నారో? కనకపు సింహాసనం మీద కూర్చున్నది ఎవరక్కా? నాకు తెలుసు, కానీ బయటకు చెప్పటం బాగుండదు. ఈ రాజ్యాన్ని ఏలుదాం అనుకుంటున్నావా? మా ముగ్గురిని ఏమనుకుంటున్నావు? చెలికత్తే, మంత్రగత్తె, మాయగత్తె. మీ ముగ్గురు పేర్లు ఎలా ఉన్నాయి? ఎస్, ఈ రాజ్యం నాది. ఈ రాజ్యానికి రాజు మా ఆయన ఏజే. ఆ ఏజే భార్య మహారాణి భానుమతీదేవి. నేను. చెలికత్తెలు వింజామరలు వీచండి. హౌ డేర్ యు! తూనికలు కొంతలు వేసుకుని చెప్తా నాకెంత డేరుందో. ముగ్గురిని ఎదిరించే ధైర్యం నాలో ఉంది. ఇప్పటికిప్పుడు బెదిరించే సత్తా కూడా ఉంది. మమ్మల్నా? నువ్వా? మా జోలికి రావడం అంటే అంత ఈజీ అనుకున్నావా? డెడ్ ఈజీ. ఈ ముగ్గురికి ఏదైనా పని కల్పిస్తే తప్ప ఆ లాకర్ ఓపెన్ చేయడానికి స్కోప్ దొరకదు. నాకు బాగా ఆకలేస్తుంది. మీ ముగ్గురు కిచెన్లోకి
అయితే మీరు నాకు అన్నం పెట్టరా? చచ్చినా పెట్టం. ఆకలితో మార్చేస్తారా? డౌటా? నన్ను ఇంట్లో ఉండకుండా గెంటేస్తారా? ఏంటి సడన్ గా ప్లేట్ మార్చావు? ప్లేట్ కాదు, మీ ఫేట్ మార్చబోతున్నాను. మీరు నాకు అన్నం పెట్టరా? చచ్చినా పెట్టం. ఆకలితో మార్చేస్తారా? డౌటా? నన్ను ఇంట్లో ఉండకుండా గెంటేస్తారా? ఎంత దారుణం, ఎంత కిరాతకం, ఎంత కసాయితనం! ముగ్గురు కోడళ్ళు కలిసి అత్తకు అన్నం పెట్టకుండా మార్చేస్తారా? తిండి పెట్టకుండా చంపేస్తారా? ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే ఇంట్లోంచి గెంటేస్తారా? ఈ అన్యాయాన్ని ఆపేవారే లేరా? ఈ దౌర్జన్యాన్ని అరికట్టేవారే లేరా? ఈ గృహహింస నేను భరించలేను. ఈ డొమెస్టిక్ వైలెన్స్ నేను సహించలేను. వెంటనే నా ప్రశ్నలు, నా సమాధానాలు, నా ఆక్రోశం ఈ వీడియోల రూపంలో ఏజేకి పంపిస్తాను. మామ లేని సమయంలో అత్తని ముప్పు తిప్పలు పెట్టిన ముగ్గురు కోడళ్ళు అంటూ సోషల్ మీడియాలో వీడియో పెడతాను. అందరితో సబ్స్క్రైబ్ చేయిస్తాను. గంట సింబల్ నొక్కిస్తాను. వైరల్ అయ్యేలా చేస్తాను. హల్చల్ చేసి మీ పరువు తీస్తాను. స్టాప్ ఇట్. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను డబల్ యాక్షన్ కూడా చేస్తా. ఒకటి భానుమతి, ఒకటి ఏజే శ్రీమతి. నన్నిక నుంచి 2 రూపాల్లో దర్శించి తరిస్తారు. వెళ్ళి వంట చేస్తారా? ఇంట్లో మంట పెట్టనా? హలో, ఏం కూర వండాలో అడగరా? అది నువ్వే చెప్పు. పన్నీర్ బటర్ మసాలా, ఆలు మటర్ కర్రీ. ఏంటివన్నీ? కడుపుకి అన్నం తింటున్నావా? కడుపులో రెస్టారెంట్ పెడుతున్నావా? ఇవన్నీ చేయటం మా వల్ల కాదు. ఇవన్నీ చేసి నాకు ప్రేమగా వడ్డిస్తేనే హిట్లర్ మిమ్మల్ని ఏమీ అనకుండా చూస్తాను. లేదంటే మీ ముగ్గురిని ఇవ్వాలే పంపించే ఏర్పాటు చేస్తాను. చేస్తారా? చేస్తాం. అలాగని ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ వేశారంటే మాత్రం ఏజే రాగానే రుచి చూపిస్తా. అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వెలాగైనా ఆ సెల్ ఫోన్ కొట్టేసి ఆ వీడియో డిలీట్ చెయ్యాలి. కొట్టేయడం నాకు కొట్టిన పిండి. పద. అమ్మయ్యా, ఇక రూమ్ లోకి వచ్చే టైమే లేనంత లిస్ట్ చెప్పాను. ఇప్పుడే వెళ్ళి ఆ లాకర్ ఎక్కడుందో వెతుకుతాను. ఏజే ఏదో ఆ సీక్రెట్ లాకర్లో సాక్ష్యాలు దాచిపెట్టి ఉంటాడని
సిబిఐ విక్రమ్ చెప్పాడు. ముందది వెతకాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇలాంటి వాటి వెనకాలే సీక్రెట్ లాకర్లుంటాయి. ప్రభాస్, వీడి ముళ్ళ కంపల్లా తగులుకున్నాడేంటి? ఏంటి? ఏజీ వాళ్ళ అమ్మలతో కలిసి బయటికి వెళ్ళాడు. నువ్వు ఇద్దరిని చూసావా? నేను వెనక సీట్లోనే ఏడ్చాను. ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నావా? నేను ఒక్కదాన్ని ఇంటికొచ్చి చచ్చాను. అయితే హ్యాపీగా వెతుకు. ఇంతసేపు చేసింది అదే. లోకర్ నగ్గి పెట్టా, అక్కడెక్కడ ఉండో చూడు. మనతో ఆ భాను వంట చేయించింది. మన ముగ్గురిని బ్లాక్మెయిల్ చేసింది. ఆ భానుకి ఏజే సపోర్ట్ గానీ లేకపోతే నేను ఊరుకునేదన్నా. ఏజే మాత్రం ఇష్టంతో కాపురం చేస్తున్నాడా? చేసిన ఛాలెంజ్ కోసం ఇంట్లో ఉండనిస్తున్నాడు. ఎప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని బాను తల దించుకొని వెళ్ళిపోతుంది. చిన్న అవకాశం దొరికినా నేను ఆ భానుమతిని బయటికి పంపించడానికి ఉపయోగిస్తాను. ఆమెని ఏ డౌట్స్ ఏమీ పెట్టుకోకుండా సేవ్ చేసి పంపిద్దాం. రండి. సరే పద. జై దుర్గా భవానీ. పీఠం నుంచి వస్తున్నాం. అమ్మవారి ఆనతయింది. దుర్గా భవానీ మీ ఇంట అడుగు పెట్టమంది. చాలా సంతోషం. మా ఇల్లు పావనం చేశారు. రండి. కూర్చోండి. భవానీ, అమ్మా, భవానీ దీక్షలో ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు అందజేయడానికి దుర్గా భవానీ ప్రతినిధులుగా వచ్చాం. నూతన దంపతులను పిలవండి. ఆశీస్సులను అందజేస్తాం. మా మావయ్య గారు బయటికెళ్లారు. కాసేపట్లో వస్తారు. పర్వాలేదా? పర్వాలేదు. ఇంటి ఇల్లాలుంది కదా.
దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. నా జీవితం సర్వనాశనమైపోయింది. దీనంతటికీ కారణమైన ఆ భానుమతి సంతోషంగా ఉండటానికి వీల్లేదు, అసలు బ్రతికే ఉండడానికి వీల్లేదు. ఈ ప్రసాదంలో కలిపిన విషంతో భాను ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఉందమ్మా, తీసుకురండి. చిత్ర వెళ్ళి తీసుకురా. నేనా? వెళ్ళు. మాయా, మాతలకి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి, అన్నీ సిద్ధం చేయి. అలాగే. ఈ ఏజే లాకర్ని లాకర్లోనే దాచిపెట్టాడా? కనపడి చావదేంటి? ఆ విక్రమ్కి నిజంగానే లాకర్ గురించి తెలుసా, లేదంటే ఓ బాణం వేసి చూసాడా? నాకు మా నాన్నకు సాయం చేసే నువ్వు ఇక్కడున్నావా? ఈ ఏజే కుతంత్రం బయట పెట్టి స్వతంత్రం సాధించుకునే రహస్యం నీలోనే దాచుకున్నావా? ఓ లాకరు, ఈ క్లాత్ కింద మోగిపోయిందా నీ స్పీకరు? కోడ్ని ఎలా కనిపెట్టాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి ఏం చేస్తున్నావు? మీనా మేషాలు లెక్క పెడుతున్నాను. ఏం వేషాలు? మీనా మేషాలు. మీనం, మేషం, వృషభం. మేషం అంటే మేక, అంటే బకరా. నిజం చెప్పు. అక్కడ ఎందుకు కూర్చున్నావో చెప్పు. తప్పకుండా చెప్తా, కానీ ముందు నేనొక చిక్కు ప్రశ్న వేస్తా. అది నువ్వు విప్పితే నేనేం చేస్తున్నానో చెప్తా. హోస్, అదెంత పని? చిక్కు ప్రశ్నలు విప్పటంలో చిత్రని మించిన వాళ్ళు లేరు. చిక్కు ప్రశ్నలు కనిపెట్టిన వాళ్ళు కూడా చెప్పలేనివి నేను చెప్పగలను. అయితే ఈ చిక్కు ప్రశ్న విప్పు. అడుగు. మనుషులు ఎడమ చేత్తో పట్టుకోగలిగింది, కుడి చేత్తో పట్టుకోలేనిది ఏది? ఎడమ చేత్తో పట్టుకోగలిగింది, కుడి చేత్తో పట్టుకోలేనిదా? అదేంటబ్బా? నువ్వు బాగా బడాయిలు పోతావు గాని ఆన్సర్లు చెప్పడం నీకు చేత కాదు. అందుకే బడాయిలు లడాయిలు మానేసి బుద్ధిగా ఉండు. ఏయ్, తర్వాత ఆలోచించి చెప్తాను, కానీ ముందు నువ్వురా. నాకు పనుంది. ఎక్కడికి? ఎవరో వచ్చారు, తొందరగా రా. మరి నా చిక్కు ప్రశ్న? కిందికెళ్ళాక ఆలోచించి చెప్తా. ముందు నువ్వురా. సరే, ఒక్క నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఎడమ చేత్తో పట్టుకోగలిగింది, కుడి చేత్తో పట్టుకోలేనిది ఏంటబ్బా? రాబాను.